లైఫ్లో ఫస్ట్ టైం ఎక్కువ డబ్బు సంపాదిస్తున్నామా. సో ఒక ఇల్లు కొంటామని, అంటే ఎంత డబ్బు అంటే లైఫ్లో నేను 50,000 రూపీస్ చూడలేదు. పెళ్ళి తర్వాత నాకు వచ్చి 1 lakh, 2 lakhs, 3 lakhs ఇస్తే, నేను అప్పుడు గెస్ట్ హౌస్లో ఉన్నాడు. గెస్ట్ హౌస్ కబోర్డ్ ఓపెన్ చేసి 1 lakh, 10 lakhs పెట్టుకుని రోజు 1, 2, 3, 4, 5, 6, 10. సో ఈ 10 lakhsని ఏం చేద్దాం, ఒక ఇల్లు కొంటాం. ఒక ఆయన పిలిచి, ఇక్కడ 10 lakhsకి నాకు పెంట్ హౌస్ కావాలి. అప్పుడు చాలా చీప్ అమ్మా. సార్ దివ్య శక్తి అని ఒక అపార్ట్మెంట్, అది వద్దు, అది చాలా పాత, అన్నీ చూడండి సార్. ఇది చూస్తే పెంట్ హౌస్, 2 bedroom పెంట్ హౌస్, సూపర్. ఎంత ఇది సార్? రిజిస్టర్డ్తో ఒక 10-1050 వస్తుంది. అప్పుడు ఆ బ్రోకరే, సార్ ఇది ఓకే సార్, మీకు నేను ఒక ల్యాండ్ చూపిస్తాను రేపు, అది చూడండి, దీనికైనా అది బెటర్ ఇన్వెస్ట్మెంట్. ఎక్కడ అంటే 20 kilometers కదా, చెన్నైలో 20 kilometers నడుచుకుని వెళ్తాం, ఇక్కడ హైదరాబాద్ 20 kilometers అంటారు. సో నెక్స్ట్ డే వచ్చారు, కార్లో వెళ్ళాం. ఓన్లీ మౌంటైన్స్ అండ్ రాయలు ఇలా ఉంది. ఏంటది? సార్ ఇదే సార్. ఇదేంటే అక్కడ చూడండి, ఆ చెట్టు తెలుసు కదా, ఇలా ఉంది, అంత దూరం. ఎంతారా? 50 acres. 50 acres ఓకే సార్. అక్కడ మౌంటైన్ తెలుసా, అది ఇక్కడే అక్కడ సార్. 50 acres, 100 acres. అమ్మో ఎంత ఉంటుందో సార్. ఇది 5 lakhs సార్, ఇది 5 lakhs సార్. మనం బార్గెన్ చేసి 10 lakhsలో రిజిస్టర్స్ సగా ఫినిష్ చేద్దాం సార్. నా పక్కన రాజా అని ఒక నా అసిస్టెంట్ లాగా, పృథ్వీభాయ్ క్యా రే మై పిషాబ్ కరియా, మీకు చూపిస్తాను. నీ పిషాబ్ నాకు ఎందుకు చూపిస్తావు అంటే, అండి చూస్తే అది అలాగే ఉంది, ఎందుకు నాకు చూపిస్తాను. అందరినీ కింద వెళ్ళలేదు, అలా కింద ఫుల్ రాయి, మౌంటైన్స్. ఇది కొంటావు, దీనికి నువ్వు ఒక బౌండరీ కట్టాలి కదా, ఇది 10 lakhs కట్టడానికి 20 lakhs అవుతుంది. అది పెంట్ హౌస్ ఎంత బాగుంది, మనం అదే కొంటాం, ఓకే అని వదిలేసి వచ్చేసాం. అది ఇప్పుడు శంషాబాద్లో ఎయిర్పోర్ట్, ఆ ఏరియా. మా శంషాబాద్ హైదరాబాద్. దివ్యశక్తి నేను ఒక 12 lakhsకి తర్వాత 2 లక్షలు గుడ్లు పెట్టింది. ఓకే, కానీ ఈ శంషాబాద్ ల్యాండ్ ఉంది కదా, ఒక 5 yearsలో పర్ గ్రౌండ్ 2 crores అయింది. అంటే అది ఇప్పుడు ఉంటుంటే నాకు ఒక 1,000 crores, 2,000 crores